విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 మే నెలలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి మేషంలో సంచారం చేస్తూ మే 14వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు ఈ మాసం అంతా మీనంలోనే సంచారం చేస్తాడు. బుధుడు మీనంలో సంచారం చేస్తూ మే 10వ తేదీన మేషంలోకి ప్రవేశించి 20 రోజులు అక్కడే సంచారం చేసి మే 30వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. గత సంవత్సరంగా మేషంలో సంచరిస్తున్న గురువు మే 1వ తారీఖున వృషభంలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు మేషంలో సంచారం చేస్తూ మే 18వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని సింహరాశి వారికి మే నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి. సింహరాశికి అధిపతి రవి. సింహరాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. పితృమూలక ధనం చేతికి అందుతుంది. తద్వారా ఇల్లు, వాహనాలు వంటి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ పరీక్షకు హాజరైనా అత్యుత్తమ ర్యాంకులను సాధించగలుగుతారు. విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుండో వాయిదా పడుతున్న పనులన్నీ ఈ మాసంలో పూర్తవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కోరుకున్న చోటకి బదిలీలు అవుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు విదేశీ అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ మాసం వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. వ్యాపార విస్తీర్ణ, కొత్త వ్యాపారాలు స్థాపించడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి. భాగస్వామి వ్యాపారస్తులు కలిసి వ్యాపారాన్ని కొనసాగించడం వల్ల వ్యాపారాభివృద్ధి ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూసే వారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంది. వివాహం అయిన వారికి కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు. సంతానం గురించి ఎదురు చూస్తున్న వారు శుభవార్తలను వింటారు. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇద్దరి మధ్య చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. శనివారం రోజున ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయించడం వల్ల ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు. పితృమూలక ధనం చేతికి అందుతుంది. అంటే తండ్రి తరపు నుంచి వచ్చే ఆస్తులు ఈ మాసంలో చేతికి అందుతాయి. తద్వారా ఇల్లు, వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. ఉంటున్న ఇల్లును ఆధునీకరించడం, పాత వాహనాలను రిపేరు చేయించడం కొరకు అధిక ధన వ్యయం చేస్తారు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. సింహరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదవడము లేదా వినడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.